సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మనకు అనుగ్రహించిన మరొక శ్రేష్టమైనటువంటి శుభదినము కొరకై దేవాది దేవునికి మనము స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో క్రమముగా దేవుని మాటలు వింటున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఒక విషయాన్ని దాదాపు ఒక 10 రోజుల నుంచి చెబుతూ వస్తున్నాను. అంటే మీరు క్రమముగా వినకపోయినప్పటికీ అవి యూట్యూబ్లో ఉంటాయి, ఛానల్లో ప్రసారం అవుతుంది. మనము అంత్య దినములలో విశ్వాసి దేనికి విముఖుడై ఉండాలి అన్న విషయాలలో తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో 19 శారీరకమైన లక్షణాలు ఉన్నాయి. అంత్య దినాలలో అధికంగా కనిపించే 19 లక్షణాలు ఉన్నాయి. ఆ 19ని ముగిస్తూ 5వ వచనంలో అంటాడు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అంటాడు. అంత్య దినాలలో సహజంగా ఈ లక్షణాలు మనుషులందరిలో ఉంటాయి. సో ఎక్కువ శాతం ఉంటాయి. అలాంటి దానికి మీరు విముఖుడై ఉండాలి అని దేవుడు చెబుతూ వచ్చాడు. కాబట్టి ఏ దానికి విముఖుడై ఉండాలి అని మనం మొదటి 2 వచనాల నుంచి 2వ వచనం నుంచి ప్రారంభిస్తే ఒకదాన్ని ఒకటి మనం కౌంట్ చేసుకుంటూ రావచ్చు. ఈరోజు ఏది ధ్యానం చేస్తున్నాము అంటే 2వ వచనంతో ప్రారంభిద్దాం. ఎక్కడ ధ్యానం చేస్తున్నామో అక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ వచనం ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు. మొదటిది మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు. రెండవది ధనాపేక్షులు, బింకములాడువారు. మూడవది బింకములాడువారు, అహంకారులు. నాలుగవది అహంకారులు, దూషకులు. ఐదవది దూషకులు, తల్లిదండ్రులకు. ఆరవది తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. ఏడవది కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. ఎనిమిదవది అపవిత్రులు, అనురాగరహితులు. తొమ్మిదవది అనురాగరహితులు, అతిద్వేషులు. 10వది అతిద్వేషులు, అపవాదకులు. ఈరోజు ధ్యానం చేస్తున్న విషయము 11వది అపవాదకులు. తర్వాత కూడా ఉన్నాయి, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన దేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించువారునై ఉందురు అని అంటూ ఎట్టివారికి పైన చెప్పారు చూడండి, స్వార్థప్రియులతో ప్రారంభించి ఇక పైన చెప్పిన 19 లక్షణాలు అంత్య దినాలలో ప్రభు రాకడలో ఎత్తబడేటటువంటి విశ్వాసుల మనసులలో ఉండకూడదు అని ఆయన చెప్పాడు. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నది అపవాదకులు. ఎలా ఉంటారు వీళ్ళు? అపవాదకులు, తీవ్రవాదులు. అవునా? మనం అప్పుడప్పుడు లోకంలో కొన్ని వింటూ ఉంటాం. తీవ్రవాదులు, ఉగ్రవాదులు, లేకపోతే ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తున్నప్పుడు వితండవాదులు, అంటే వాళ్ళు చెప్పిందే, ఇలాగా కొన్ని వింటూ ఉంటాం. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తులను చూస్తే, తీవ్రవాదులో, ఉగ్రవాదులో, ఇంకొక వాదులు ఏదో ఒకరిని చూస్తే, వారు సమాజానికి వేరుగా ఉండి వారంటూ ఒక ప్రత్యేకంగా కనపడడానికి ఎవరినో బాధ పెట్టడమో, చంపడమో, ఇంకొకటో మనం చూస్తూ ఉంటాం. అయితే అపవాదకులు అంటే వీరు ఎలాగ ఉంటారు అనంటే, వీరు దేవుని పనులు కాకోకుండా సాతాను యొక్క కబంధ హస్తాలలో ఉండి సాతాను యొక్క పనులు చేయువారు అని అర్థం, లేదా సాతాను చేత నడిపించబడేవారు అని అర్థం. వీరిని గురించి ఒక మాట చెప్పి నా వివరణలోనికి వెళ్తాను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే ప్రియులారా, అక్కడ ఒక చక్కటి మాట రాయబడింది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. చాలు ప్రియులారా, ఇక్కడ చూసారా మీరు? అపవాదిని గురించి ఏమని రాయబడింది అని అంటే, సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది అన్నాడు.
ఇప్పుడు అపవాది యొక్క గుణగణాలు కలిగిన మనుషులను ఎట్లా గుర్తుపట్టచ్చు అంటే, ప్రార్థనకు వస్తూ ఉంటాం, లేదా ప్రార్థన చేస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, కానుకలు ఇస్తూ ఉంటారు, వాక్యం చెప్తూ ఉంటారు, అన్నీ సరే. వీళ్ళు అపవాది చేతులలోనికి వెళ్ళారనుకోండి, వీరి యొక్క వ్యక్తిత్వం ఎలాగ బయటపడుతుందంటే, వారి గురించి వీరి గురించి వాకప్ చేసి ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా సృష్టించువారు. మరలా అపవాదకులు అంటే ఎవరంటే ప్రియులారా, లేనివి ఉన్నట్టుగాను ఉన్నవి లేనట్టుగాను సృష్టించేవారు. కొంతమంది ఎంత ప్రార్థనా పరులై ఉన్నా ఎప్పుడు ఏయో ఒక విషయాల గురించి ఎవరి గురించో ఒకరి గురించి మాట్లాడుకోవడం పరిపాటి. వాళ్ళు అపవాదకులు అని అర్థం ప్రియులారా. అందుకే ఇక్కడ మనకు చక్కగా 10వ వచనంలో వివరించాడు. దేవుని ఎదుట దేవుని పిల్లల మీద నేరము మోపువాడు అని రాయబడింది. నేరము మోపువాడు. ఇంకా మనం చెప్పాలంటే కొండెములు చెప్పడం, లేదా మన భాషలో చాడీలు చెప్పడం అనొచ్చు. అవును ప్రియులారా, బైబిల్ గ్రంథంలో అలాంటి చాలా విషయాలు ఉన్నాయి. ఎన్నో పర్యాయాలు మీకు వివరిస్తూ వచ్చాను. పాత నిబంధనలో ఇశ్రాయేలుల రాజు అయినటువంటి ఆహాబు అనబడే ఒక రాజు ఉన్నాడు. మీరు తర్వాత రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయానికి వెళ్తే, ఈ ఆహాబు నాబోతు యొక్క తోట కావాలనుకున్నాడు. అది నేను అమ్మను అన్నాడు ఆ నాబోతు గారు. అయ్యా, నీ నగరుకు ఆనుకొనే ఉండొచ్చు, కానీ నా తోట నేను అమ్మను అన్నాడు. ఎందుకు అమ్మవయ్యా అంటే, అది నా పిత్రార్జితం, నేను అమ్మలేను అన్నాడు. సరే, అమ్మకపోతే అమ్మకపోయాడు, నాకేం తక్కువైంది అనుకోవాల్సిన ఆహాబు ఇంటికొచ్చి ఎలాగున్నాడు, మూతి ముడుచుకొని కూర్చొని ఉన్నాడు. భార్య వచ్చి పిలుస్తుంది, ఏమండి రండి భోజనానికి వెళ్దామని. ఈమె ఎవరు అంటే యెజబేలు. బైబిల్ గ్రంథంలో ప్రియులారా, లేఖనాలను చదువుతూ ఉన్నప్పుడు యెజబేలు తన జీవిత కాలం అంతా కూడా సాతాను చేత నడిపించబడింది. అందుకే ఎవరైనా వ్యభిచారపు ఆత్మతో కానీ, వ్యభిచారపు తలంపులతో కానీ, లేదా చాడీలు కానీ, కొండెములు కానీ చెప్పేటటువంటి వారిని యెజబేలు ఆత్మ ఆవరించింది అంటారు. యెజబేలు ఆత్మ ఎందుకు ఆవరించింది అని అంటే, ఆమె ఎప్పుడూ లేని వాటిని సృష్టించేది. ఆమె జీవితకాలం అంతా. ఆహాబు దేవుని నమ్మినవాడే, ఇశ్రాయేలుల రాజే. కానీ ఆహాబు చేసుకున్న యెజబేలు ఒక భయంకరమైన విగ్రహారాధికురాలు. ఇంకా చెప్పాలంటే గర్విష్టి. ఎంత క్రూరాలు అంటే, భర్త అయినా సరే, పిల్లలైనా సరే, ఎవరైనా ఉండనివ్వండి, తన మాటే నెగ్గాలనుకునేటటువంటి క్రూరమైన స్వభావం కలిగినటువంటిది. అందుకే చావు చాలా దారుణంగా ఉంటుంది యెజబేలుది. మనం అలాగే అధ్యాయాలన్నిటిని చదువుకుంటూ వస్తే, ఆమె ఈ భర్తతో ఉంటుంది, నువ్వు అధికారం చేయట్లేదా, నువ్వు లేసిరా, ఎలాగ రాదో పొలం నేను చూస్తాను అనింది. ఎలాగ రాదో పొలం నేను చూస్తాననింది. ఆమె ప్రియులారా, తప్పుడు సాక్షులను బైబిల్ గ్రంథం చెప్తున్న మాట, అబద్ధ సాక్షులను అనకముందు పనికి మాలిన 2 మనుషులను ఏర్పరిచి అని రాయబడింది. పనికి మాలిన వాళ్ళు ఎప్పుడు కూడా పనికి మాలిన సాక్షులనే పెట్టుకుంటారు. మంచి వాళ్ళు ఎప్పుడు మంచి విషయాలందే ఆసక్తి ఉంటారు. యెజబేలు పనికి మాలిన 2 వ్యక్తులను పెట్టి అబద్ధాన్ని పుట్టించింది ప్రియులారా. రాజు ఉపవాస దినాన్ని ఆజ్ఞాపించాడు. ఊరందరూ ఉపవాస దినాన్ని ఆచరిస్తూ ఉంటే, ఈ నాబోతు అనబడేవాడు ఒక్కడు రాజును ధిక్కరించి తన ఇష్టానుసారంగా తను బ్రతికాడు అని ఒక అబద్ధాన్ని పుట్టించి రాళ్ల చేత కొట్టి చంపించింది. చేసింది ఊరికే పోలా. ఒకరోజు ఆమె కూడా మేడగది నుంచి త్రోయబడి ఒక అరచేతులు కపాలం తప్ప ఏమి లేకోకుండా తొక్కి మట్టిపాలు చేసేసే గుర్రాలు. సరే, అది మళ్ళీ సబ్జెక్టు డైవర్ట్ కాకుండా సబ్జెక్టులోకి వస్తే, ఆమె అబద్ధాన్ని పుట్టించింది, లేని వాటిని పుట్టించి కొండెములు చెప్పింది. ఆమె సాతాను యొక్క చేతిలో ఉన్నది. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని ప్రియబిడ్డలారా, మనకు సంబంధం లేని విషయాలు ఏమైనా మనం ఆలోచన చేస్తున్నామేమో కొంచెం జాగ్రత్త పడాలి. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, తనకు పట్టని జగడమును కోరుకునేవాడట
దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకునేవాడు అంటాడు జ్ఞాని. అంటే తనకు సంబంధం లేని విషయాలు, కొంతమందికి వేరే పనే ఉండదు, ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళెట్లా వీళ్ళిట్లా ఇవే మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళు దేవుని చేతిలో ఉన్నవాళ్ళు కాదు, అపవాది చేతిలో ఉన్నవాళ్ళు. ప్రియులారా, దేవుని ప్రియబిడ్డలారా, మనకు సంబంధం లేని విషయాల గురించి మనం ఎక్కువ ఆలోచించకూడదండి. యెజబేలు సంబంధం లేని విషయాల మీద ఆలోచించి యెజబేలు ఎలాగైతే చంపిందో నాబోతును, అంతకన్నా ఘోరమైనటువంటి విపత్కరాన్ని అటు ఆహాబు అయితేనేమి, యెజబేలు అయితేనేమి, కడుపున పుట్టిన పిల్లలైతేనేమి ఎదుర్కొన్నారు. మనం ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి వెతుక్కుంటూ ఉంటే ఒకరోజు మన గురించి కూడా వెతుక్కోవాల్సి వస్తుంది. లోకం అవకాశం మనం ఇవ్వకూడదు. సో అందుకే అన్నాడు, అపవాది యొక్క లక్షణాలు, అపవాదకులు ఎలాగుంటారంటే ఎప్పుడు ఎవరి మీదనో ఒకరి మీద చాడీలు చెప్పేవాళ్ళుగా, ఎవరిదో ఒకరిని మాట్లాడుకునేవారుగా ఉంటారు అన్నారు. దానికి ఇంకా చక్కటి వివరణ మీరు ఒకసారి లేవి కాండానికి వెళ్దాం. చూడండి ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో లేవియా కాండము 19వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. లేవియా కాండము 19వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. నీ ప్రజలలో 97వ పేజీలో, నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నేను యెహోవాను. ఏమన్నాడండి 16వ వచనంలో? నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. దేవునందు ప్రియమైన వారలారా, చెవులతో విన్నది ప్రతిదీ కూడా నిజము కాకపోవచ్చు. అవునా? చెవులతో విన్నది ప్రతిదీ కూడా నిజం కాకపోవచ్చు. లేదా కళ్ళతో చూసాము ఎవరినో ఒకటి, అది కూడా నిజం కాకపోవచ్చు. కొన్నిసార్లు లోకంలో మనం చూస్తే, ఇప్పుడు ప్రస్తుత లోకం ఎలాగుంది అని అంటే ప్రియులారా, అన్నా చెల్లెళ్లను కూడా అక్రమ సంబంధం కట్టేటటువంటి దౌర్భాగ్యమైన లోకం అండి ఇది. లేదా తమ్ముడు అక్క కూడా ఆ దౌర్భాగ్యమైనటువంటి ఆ చెడు సహవాసాలను అంటగట్టే లోకం. అందుకే విన్నది చూసింది అన్నీ మనం వెంటనే రైట్ అనుకోకూడదు. మనం ఒక నిర్ధారణకు రాకోకుండా ఆయన అన్నాడండి చాలా చక్కగా, నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి ఏం చేయకూడదు? తిరగకూడదు. ఇది ఎవరి లక్షణము అంటే అపవాది యొక్క లక్షణము ప్రియులారా. అపవాది ఎప్పుడు కూడా ఏదో ఒకటి ప్రచురం చేస్తూ ఉంటాడు, లేనిది ఏదో ఒకటి పుట్టిస్తూ ఉంటాడు. దేవుని ప్రియబిడ్డలు చివరి దినాలలో ఇలాంటి లక్షణాలకు దూరంగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. ఇలాగ దూరంగా ఉండకపోతే మనము కూడా అపవాది చేత నడిపించబడిన వ్యక్తులం అవుతాం. అందుకే మార్కు రాసిన సువార్తలో ఒక మాట అంటాడు చూడండి. మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయము 56, 59 వరకు ఉన్న దేవుని వాక్యాన్ని, మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయము 56 నుంచి 59 వరకు మనం చూద్దాం ప్రియులారా. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకటి సరిపడలేదు. అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరొక దేవాలయము నేను కట్టుదునని చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరి గాని అలాగైనను వీరి సాక్ష్యమును సరిపడలేదు. ఎవరి మీద చెప్తున్నారు అబద్ధాలు? యేసు ప్రభుల వారి మీద. ఎందుకు అబద్ధం చెప్తా? ఇప్పుడు మొట్టమొదటి వినండి పురుగులారా, అబద్ధము లేనిది ఎందుకు చెప్తారు అంటే వాళ్ళ మీద మనకు అసూయ ఉంటే. ఎవరి గురించైనా మనం ఏదైనా చెప్పాలి అని అనుకుంటే అసూయ మన మనసులో ఉందనుకుందాం, అబద్ధాన్ని అవలీలగా చెప్పేస్తారు ప్రియులారా. యేసు ప్రభుల వారిని తీసుకొని వచ్చి ప్రధాన యాజకుల యొద్ద, పెద్దల యొద్ద, శాస్త్రుల యొద్ద, పిలాతు యొద్ద నిలబెట్టారు. నిలబెట్టినప్పుడు ఎన్నో అబద్ధాలు సాక్ష్యాలు చెప్పారు.
పిలాతు అంటాడు, మీరు చెప్పింది ఒక్కటి కూడా రుజువు కాలే అంటాడు. అయినా వీళ్ళు ఏం చేస్తున్నారు? రుజువు కాలేదప్పుడన్నా మౌనంగా ఉండట్లా, మళ్ళా కొత్తవి వెతుకుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలముగా దేవుని సన్నిధానములో ఏవైనా మనం వినేటి కొన్ని ఉంటాయి. అది నిజమో అబద్ధమో మనము దాని గురించి ఎంక్వైరీ చేయాల్సినంత పోలీస్ ఎంక్వైరీలము సిబిడీలను కాదు, మనం సిబిసిఐడి వాళ్ళమేం కాదు. మనం నాకెందుకు అనవసరమైన విషయాలు. అందుకే మీరు ఒక విషయాన్ని గమనించండి. ఎవరైనా మన దగ్గరకు వచ్చి నీకు ఒక విషయం తెలుసా, వాళ్ళట చేశారు అని నీ దగ్గర చెప్పారనుకోండి, నువ్వు తీక్షణంగా అట్లనా అని వింటే రేపు నీ గురించి కూడా ఇంకొకరి దగ్గర చెప్తారు. అందుకే అలాంటి వాటిని మనం ప్రారంభంలోనే కట్ చేస్తే దానివల్ల నాకేం లాభం, అవసరం లేదు అంటే రేపటి దినాన నీ గురించి విచారించడానికి చెప్పడానికి ఉండరు ప్రియులారా. యేసు ప్రభుల వారి మీద ఎన్నో అబద్ధ సాక్ష్యాలు వెతికారు, ఏది నిరూపించబడల. చివరికి 46 సంవత్సరాలు కట్టారు ఈ దేవాలయాన్ని, 3 దినాల్లో పడగొట్టి కడతా అని చెప్పాడు. ఇదైనా సరిపోతుందేమో అని అంటే ఆయన చెప్పింది తన దేహమును గురించి, అది కూడా సరిపోలా. వీరు ఎన్నో తప్పులు వెతికి చివరికి తమ అసూయను ఎలాగ వ్యక్తపరుస్తారో తెలుసా? అవన్నీ మాకు తెలియదయా, ఆయన శిల వేసి చంపండి అంతే. ప్రజల కేకలే గెలిచాయి. కానీ చరిత్ర చెప్తుందండి, అబద్ధాన్ని సృష్టించిన వ్యక్తుల యొక్క పిల్లలు తరాలు నిలబడలేదట భూమి మీద. బహుఘోరాతి ఘోరంగా అంతరించిపోయారు. వారి వంశాలే లేకుండా అంతరించిపోయాయట ప్రియులారా. అందుకే అపవాది మనలను లేని వాటిని సృష్టిస్తాడు, సహోదరుల మీద కొండెములు చెప్తాడు. మనము అలాగ ఉండకూడదు అని భక్తుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తూ ఉన్నాడు. మరొక అబద్ధ సాక్ష్యాన్ని మీకు చూపించమంటారా? అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. వారు తమ ధర్మశాస్త్ర వాదములను గూర్చి అతని మీద నేరము మోపిరే గాని మరణముకైనను బంధములకైనను తగిన నేరము అతని యందేమియో కనపడలే. ఎవరైనా పౌలు గారు నిష్కారణంగానండి. బాగా గమనించండి ప్రియులారా, కొన్నిసార్లు ఏ తప్పు చేయకపోయినా గట్టిగా అరిసిన కేకలు గెలుస్తాయి, గట్టిగా మాట్లాడిన మాటలు గెలుస్తాయి. అప్పుడు గట్టిగా మాట్లాడారని వీళ్ళు తప్పు చేశారని అనుకోవద్దు ప్రియులారా. ఈ లోకములో అన్యాయముగా ఒకరి మీద మనం ఎప్పుడైనా నింద వేస్తే అది కునుకదండి, అంటే నిద్రపోదు ప్రియులారా. అది తిరిగి వచ్చి మనలనే తాకుతుంది. పౌలు ఏ దోషము తప్పు చేయల, కానీ పౌలు మీద అనేకమైన అబద్ధాలను సృష్టించారు. వీడు అది చేశాడు, ఇది చేశాడు ఎన్నో చెబితే మహాసభ ఎదుట ఉన్నాడు పౌలు. అప్పుడు మహాసభ ఎదుట ఏం చెప్తున్నారంటే ధర్మశాస్త్రమును గురించి కానీ, మరణమును గురించి కానీ, లేదా చెరసాల్లో వెళ్ళడానికి కానీ ఇతని మీద మోపిన ఏ నేరము రుజువు కాలా అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో అబద్ధాలు చెల్లచ్చు, అబద్ధాలు ఇది కావచ్చు, కానీ దేవుడు సత్యవంతుడు ప్రియులారా. అందుకే మనం ఎప్పుడైనా ఈ వాక్యం మనకేం తెలియచేస్తుంది అంటే మీరేదో చెప్తున్నారని కాదు ప్రియులారా, మన అంశభాగంలో విషయాన్ని ధ్యానం చేస్తున్నాం. ఎప్పుడైనా మన దృష్టికి అలాంటివి వస్తే మనం జాగ్రత్త పడదాం. మనకు సంబంధం లేని విషయాల గురించి, మనకు అనవసరమైన విషయాల గురించి మనం ఆరా తీయడం కన్నా ఆ సమయాన్ని ఆరాధనకు ఉపయోగిస్తే, ఆ సమయాన్ని దేవుని లేఖనాలకు ఉపయోగిస్తే, ఆ సమయాన్ని ప్రార్థనకు ఉపయోగిస్తే మనం దీవించబడతామండి. ఇప్పుడు అన్ని విషయాలు మనం తెలుసుకున్నాం అనుకున్నాం, మనం సాధించేది ఏముంది చెప్పండి, మనం చేసేది ఏముంది చెప్పండి. పలానోడు దొంగ అని తెలిసింది, మనం ఏమన్నా జైల్లో పెట్టగలమా? పలానోళ్ళు తప్పుడోళ్ళు అని తెలిసింది, మనం ఏమైనా నివారించగలమా? పలానోళ్ళు దుర్మార్గులు అని తెలిసింది, మనం ఏమన్నా ఇది చేయగలమా? మనం ఏం చేయలేము. కానీ మనం ప్రార్థన చేసామనుకోండి,
మనం చేయాల్సింది చేయొచ్చండి. దుర్మార్గుని మార్చొచ్చు, దుష్టుని మార్చొచ్చు. ప్రార్థన మన చుట్టూ దుర్మార్గం రాకోకుండా భద్రపరచొచ్చు. అందుకే అంటున్నాడు, అపవాదకులు అంత్య దినాల్లో ఉంటారు, వారు కొండెములు చెప్పేవారుగా నేరములు మోపేవారుగా ఉంటారు. ఇట్టి వారికి నువ్వు విముఖుడవై ఉండు తిమోతి. లేదా ఈ వాక్యం వింటున్న దేవుని ప్రియబిడ్డలారా, విముఖుడవై ఉండండి. సంఘములోనైనా సమాజంలోనైనా లేని వాటిని మనము ఎక్కువ ఎక్స్పోజ్ చేయకూడదు ప్రియులారా. మన సంబంధం లేని విషయాలు, మన కుటుంబానికి ఉపయోగపడని విషయాలు, మన కుటుంబానికి దీవెన కలగని విషయాలు మనం ఎంత తొందరగా విడిచిపెట్టేస్తే, ఎంత తొందరగా మర్చిపోతే, ఎంత తొందరగా దూరంగా ఉంటే మనం అంత దీవించబడతాం. ఎందుకో తెలుసా? మనల్ని పాడు చేయడానికి అపవాది ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం అండి. ఆ మాట చెప్పి నేను నా సందేశాన్ని ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం ప్రియులారా. 8వ వచనాన్ని మనం చదువుదాం. నిబ్బరమైన బుద్ధి గలవారై, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. విరోధి అయిన అపవాది, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచు ఉన్నాడు. చాలు ప్రియులారా, ఎందుకు మనము అపవాది ఈ యొక్క చెడు మాటలకైనా లేదా కొండెములకైనా, ఎవరి మీదనో ఒకరి మీద నేరం మోపడానికైనా, లేని వాటిని పుట్టించడానికైనా మనం ఎందుకు దూరంగా ఉండాలి అంటే, మనం చిక్కాము వాడి దృష్టిలో అంటే మనల్ని పాడు చేస్తాడట ప్రియులారా. అందుకే అక్కడ అన్నాడు, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. వాడు మింగుదునా అన్నాడు. సింహం మింగుతుందా నములుతుందా? నమిలి మింగుతుంది. కానీ ఈ సింహము లేకపోతే వీడు అపవాదనేవాడు మింగుతాడంట. ఎందుకు? వీనికి పండ్లు లేవు. యేసుప్రభుల వారు శిలువ మాను మీద విజయాన్ని పొందినప్పుడే వాని పండ్లన్నీ ఊడగొట్టబడ్డాయి. అప్పుడప్పుడు మనం కోపం వచ్చినప్పుడు అంటాం కదా, పండ్లు రాలుతాయి అని. మనం ఎవరి పండ్లు రాల్చలేం, కానీ యేసుప్రభుల వారు మాత్రం అపవాది పండ్లను ఊడగొట్టేశాడండి. అందుకే ఇప్పుడు వాడు పండ్లు లేనివాడై మింగుదునా అని తిరుగుతున్నాడు. కాబట్టి మీ బుద్ధి జాగ్రత్త అన్నాడు. అదే ప్రారంభించాడు. నిబ్బరమైన బుద్ధి, చంచలమైన బుద్ధి వద్దు, ఏదేదో వద్దు, మనకొద్దు ప్రియులారా. కొన్ని విషయాలు ఏవైనా మా దృష్టికి వచ్చినప్పుడు వదిలేని, దాని గురించి మనకెందుకు? మన సంఘానికో, మన ప్రార్థనకో, మన విశ్వాస జీవితానికో సంబంధించినవి కాదు కదా అని నేను వెంటనే దాటవేస్తుంటాను ప్రియులారా. అందుకే దేవుని దాసుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, అపవాదకులుగా మనం ఉండకూడదు. అపవాది కోరాలు పీకివేశాడు దేవుడు. ఇప్పుడు వాడు మింగాలని చూస్తున్నాడు. చిక్కామా మింగేస్తాడు. చిక్కకోకుండా ఉండాలంటే ఎవరి మీదనో ఒకరి మీద నేరాలు మోపడం, లేదా సహోదరుల మీద కొండెములు చెప్పడం, మూడవది అబద్ధ సాక్ష్యాలు చెప్పడం కావచ్చు, పుట్టించడం కావచ్చు. ఈ యెజబేలు ఆత్మకు మనం దూరంగా ఉందాం. దేవుని ఆత్మచేత నడిపించబడదాం. చివరి దినాల్లో ఉన్నాం ప్రియులారా. వినకూడనివి ఎన్నో మంది దృష్టికి వస్తూ ఉంటాయి, సంబంధం లేనివి ఎన్నో మంది దృష్టికి వస్తూ ఉంటాయి. ఒక విశ్వాసిగా మనం ఏం చేయాలంటే, సాధ్యమైతే సమాధానాన్ని, చేతనైతే సఖ్యమైతే మంచిని మనము చేయాలి. వారు దేవుని నమ్ముకున్నారు, వాడు కీరు చేశారు అని మనం ఎప్పుడు అనిపించుకోకూడదండి. వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు, వాళ్ళ ఇలాంటిది చేయాల్సింది, వాళ్ళ ఇలాంటిది మాట్లాడాల్సింది అని అపవాది లక్షణాలు మనకొద్దు ప్రియులారా. సాధ్యమైతే మంచి చేద్దాం. దేవుడు తప్పకుండా మంచి చేసి కొంత శ్రమ అనుభవించిన దీవెనలు మాత్రం మెండుగా ఇస్తాడండి. కానీ చెడు చేసి మనం ఏది సంపాదించుకున్నా ఒక దినాన అది మన వరకే కాదు, మన తర్వాత వచ్చే తరాల మీద కూడా ఆ ఉగ్రత ఉపద్రవం పడుతుంది. ఇప్పటిదాకా నేను చెప్పిన యెజబేలు అయినా, లేదా
యేసు ప్రభుల వారి మీద నింద వేసిన అలనాటి శాస్త్రులు, సద్దూకయులు, పరిచయులైన, లేదా పౌలు మీద దూషణలతో రకరకాల అబద్ధాలు పుట్టించిన వారైనా చరిత్రపు పుటలలో వారి వంశాలు లేకుండా తుడిచిపెట్టబడ్డాయి. అలాంటప్పుడు మనకెందుకు ఈ లక్షణాలు? దేవుని ప్రియబిడలముగా, దేవుని ఆత్మ కలిగిన బిడలముగా మంచి చేద్దాం, మేలు చేద్దాం, అపవాదికి విరోధంగా ఉందాం. అపవాదకులుగా మనం ఉండకోకుండా, అంటే వాడు మాస్టర్ అయితే మనం స్టూడెంట్లు కాకుండా, వాడు గురువు అయితే మనం శిష్యులుగా వాని పనులు మనం చేసేవాళ్ళు కాకుండా దేవుని పనులు చేసే బిడ్డలుగా ఉందాం. దీవించబడదాం. తలలో ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఓ పరిశుద్ధుడైన తండ్రి, నేను ఎవరైనా ఏ కుటుంబానికైనా నా వల్ల ఏమైనా వ్యర్థమైనవి ఏవైనా జరిగింటే ఇప్పటిదాకా తెలిసి తెలియక చేసిన నన్ను క్షమించు. ఇక మీదట నేను ఇలాంటి వ్యర్థమైన వాటికి దూరంగా ఉండి నీ అడుగు జాడల్లో నీ బిడ్డను అని చెప్పుకునే రీతిగా నేను దీవించబడ్డానికి కృపచూపు అని అడుగుదాం. తప్పక దేవుడు సహాయం చేస్తాడు. ఓ ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉగ్రవాదులు, తీవ్రవాదులు, వితండవాదులు సమాజానికి ఎంత కీడు చేస్తారో అపవాదకులు కూడా సంఘమునకు, సమాజమునకు కీడు చేసేవారుగా ఉంటారు అని వారు కొండెములు చెప్పేవారుగా, లేని వాటిని ప్రచురము చేసేవారుగా, అబద్ధ సాక్ష్యాలు పుట్టించేవారుగా ఉంటారు అని మీరు చెబుతూ ఉన్నప్పుడు, ఓ తండ్రి, మేము తెలిసి తెలియక ఎప్పుడైనా ఇతరుల మీద నిందలు వేసో, వారు వినలేదులే అని వారేం మమ్మల్ని అడుగుతారా అనో, మేమేదైనా కాని వాటిని చేసి కొంతైనా దోషాన్ని తెచ్చుకున్నామేమో. దయతో మన్నించండి ప్రభువా, క్షమించు అని అడిగే అర్హత లేదు కాబట్టి మీ కనికరాన్ని చూపండి. నీ బిడ్డలముగా ఇక జీవించే మా శేష జీవితాలలో ఎవరి కీడు గురించో, ఎవరి నాశనాన్ని గురించో, ఎవరికో అబద్ధాలను పుట్టించే వ్యక్తులముగా కాకుండా సాధ్యమైనంత వరకు మేము ఇతరులకు మేలు చేసే వ్యక్తులుగా, నిజంగా దేవుని నమ్మినటువంటి వారు మేము చెడు చేయాలనుకున్న వాళ్ళు మంచి చేసే తత్వాన్ని కలిగి ఉన్నారు అని చెప్పుకొని మా దేవుడు అయిన మీ నామానికి మహిమకరంగా మేము జీవించడానికి కృప చూపండి. ఈ వాక్యమైన బిడలు, ఇదిగో మీ సన్నిధానంలో కూడిన బిడలు ఎప్పుడైనా అపవాది కబంధ హస్తాల్లోనికి వెళ్లాల్సి వస్తే, నైనా వాడు మృంగుదునాన్ని కలయి తిరుగుతున్నాడు కాబట్టి వాడి కబంధ హస్తాలలో మేము చిక్కుకొనుకోకుండా జాగ్రత్త పరచబడినట్లు మీరే భద్రపరచండి. మా విశ్వాస జీవితాల చుట్టూ, మా కుటుంబాల చుట్టూ మీ పరిశుద్ధాత్మని యొక్క కంచె కాపుదల నుంచి మహిమ పొందండి. ప్రకటించబడిన మాటలు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30 60 100 ఫలింపచేసి మీ గణనామమునకే మహిమ, ఘనత, ప్రభావాలు మీరు కలుగు చేసుకోమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడును నైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.